జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వివాహాన్ని నిరోధించే దోషాలుగా మొత్తం 6 దోషాలని గుర్తించారు. కుజదోషం, సూర్యదోషం, కలత్ర దోషం, రాహుకేతు దోషం, మాంగళ్య దోషం, పుత్రదోషం. ఈ దోషాల ప్రభావాన్ని తగ్గించడానికి, వివాహానికి అడ్డంకులను తొలగించడానికి 6 మొక్కలు పెంచాలి. మరి 6 మొక్కలు ఏంటో తెలుసుకుందాం. అరటి చెట్టు వివాహంలో అడ్డంకులను తొలగించడానికి, వివాహానంతరం సమస్యలను పరిష్కరించడానికి చేసే ఆచారాల్లో అరటి చెట్టు ముఖ్యమైన పాత్రని పోషిస్తోంది. ఇంట్లో అరటి చెట్టును పెంచి ప్రతి గురువారం నెయ్యి దీపం వెలిగించి చెట్టును పూజించాలి. మీ వైవాహిక జీవితంలోని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వివాహానికి ఆటంకాలు కలిగించే ప్రధాన దోషాల్లో ఒకటైన కుజదోషం ఉన్నవారు ఈ పరిహారాన్ని కొనసాగించాలని పండితులు చెబుతున్నారు. మల్లె మొక్క ఇంట్లో లేదా ఇంటి పక్కన ఉన్న తోటలో మల్లె మొక్కను పెంచడం వల్ల ఇంట్లోని వ్యక్తుల ఆనందం, కెరీర్ పురోగతికి సహాయపడుతుంది. వివాహానికి అడ్డంకులను తొలగిస్తుంది. ప్రేమ విషయంలో తల్లిదండ్రుల అనుమతి కోసం వేచి ఉన్నవారు తమ ఇంట్లో మల్లె మొక్కను పెంచాలని నిపుణులు చెబుతున్నారు. బంతి పువ్వు శాంతి, ప్రశాంతతతో ముడిపడి ఉన్న మొక్క. ప్రశాంతతకు ప్రసిద్ధి చెందిన ఈ మొక్క మీ వివాహ జీవితంలో అడ్డంకులు, సమస్యలను కూడా తొలగిస్తుంది. ఈ మొక్క ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది, మనశ్శాంతిని తెస్తుంది. స్వచ్ఛత, శాంతి, సమతుల్యతకు సంబంధించిన ఈ బంతి పువ్వు మొక్కను మీ ఇంటి తూర్పు వైపున ఉంచడం మంచిది. ప్రేమ జీవితంలో సమస్యలను కూడా తొలగిస్తుందని నిపుణులు అంటున్నారు. ఆర్కిడ్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆర్కిడ్లను ప్రేమ, అందం, కొత్త ప్రారంభాలకు చిహ్నంగా భావిస్తారు. అవి ప్రేమ జీవితంలో సమస్యలను పరిష్కరించగలవు. వైవాహిక జీవితంలోని హృదయ వేదనలను కూడా ఉపశమనం చేస్తాయి. వివాహానికి వచ్చే అన్ని అడ్డంకులను దూరం చేసే ఈ ఆర్చిడ్ మొక్కను మీ ఇంటి నైరుతి మూలలో ఉంచుకోవచ్చు, లేదా మీరు దాన్ని మీ పడక గదిలో వాయువ్య మూలలో ఉంచి నిర్వహించవచ్చు. పియోని అందం, ప్రేమకు చిహ్నంగా సూచించబడే పియోని పువ్వు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. ఈ పువ్వు మీ జీవితంలో, వివాహంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి మార్గాలను తెస్తుంది. అదనంగా దాని సువాసన ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. కుటుంబ సంబంధాల్లో సమస్యలు, ఆగ్రహాలను తగ్గిస్తుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పియోని మొక్కను ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. ఇది ముఖ్యంగా పెళ్లి కాని మహిళలకు శుభప్రదమైన మొక్కగా పరిగణించబడుతుంది. తులసి అనేది పవిత్రతకు చిహ్నంగా పరిగణించబడే మొక్క. ఈ మొక్కను ఇంట్లో పెంచి వారానికి ఒకసారి పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం. ఇంట్లో తులసి మొక్కను పెంచడమే కాకుండా దాన్ని సరిగ్గా నిర్వహించడం వల్ల మీ వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోయి వివాహానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తులసి మొక్కను మీ ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిది.